మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. తులారాశి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో తులారాశి వారికి వ్యాపారంలో ఆశించినటువంటి ఒక లాభాలు వస్తాయి. కార్యక్రమాలన్నీ కూడా సులువుగానే నెరవేరుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు మంచి ఉన్నతి లభిస్తుంది. ప్రమోషన్లు రావడము, ఇంక్రిమెంట్లు రావడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకడము, ఆశించినటువంటి యొక్క ఫలితాలు పొందడం జరుగుతుంది. ధర్మకార్యాలు చేయడము, కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని అశుభ వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. కొన్ని అనుకోని ఆపదలు చుట్టుముట్టి మీ మనస్సును అల్లకల్లోలం చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి విషయంలో, డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ తులారాశి వారు ఈ నెలలో. మొదటి వారం గనక చూసుకున్నట్టయితే ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. కార్యాలందు ప్రతి కార్యంలో కూడా విజయాన్ని సాధిస్తారు. 10 మంది చే మెప్పు పొందుతారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతూ ఉంటుంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడము, కొత్త కొత్త వ్యాపారాలు గురించి ఆలోచించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మొదటి వారం కన్యారాశి వారికి. ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే అధికంగా డబ్బు ఖర్చు అవుతుంది. కానీ నూతన బంధుత్వం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. శుభకార్యాలు చేయడము లేదా శుభకార్యాలలో పాల్గొనడము, స్థిరాస్తులు కొనడము లేదా గృహ నిర్మాణ యోగం కూడా ఉంది. స్థిరాస్తులు కొనడము, గృహ నిర్మాణం చేసుకోవడము, దాని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే అశుభ వార్తలు వినడం జరుగుతుంది. దగ్గరి వారి యొక్క కొన్ని అశుభ వార్తలు వినడము, మనస్సు కలతతో నిండిపోవడం జరుగుతుంది. మీ సంతానానికి అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. దాంతోపాటు కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావడము, భార్యాభర్తల మధ్యన, తండ్రి కొడుకుల మధ్యన, కుటుంబ సభ్యులతో చిన్న చిన్న కలహాలు రావడము, కొంత డబ్బు నష్టపోవడము జరుగుతుంది. అనుకోని యొక్క సమయంలో చెడు సహవాసం చేయడం జరుగుతుంది. కాబట్టి స్నేహిత విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక నాలుగవ వారం కనుక చూసినట్టయితే అనవసరమైనటువంటి యొక్క ప్రయాణాలు చేయడం, అధికంగా డబ్బు ఖర్చు పెట్టుకోవడము, ధనధాన్య నష్టాలు కలగడము, మిత్రుల చేత, బంధువుల చేత, కుటుంబ సభ్యుల చేత చీవాట్లు తినడం జరుగుతూ ఉంటుంది. కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ తులారాశి వారు ఈ నెలలో కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశివారు ఈ నెలలో ఆపదోద్ధారక స్తోత్రము, శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రం అనేటువంటిది కనుక ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే మీకు శుభం జరగడానికి ఆస్కారం ఉంది. ఇది శుభం.